బాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్. స్టార్ హీరోలు, మల్టీ స్టారర్లు, భారీ బడ్జెట్లు వెరసి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూలు. ఈ కొత్త సంవత్సరం వందల కోట్ల మాటను దాటేసిందనే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా అంతా 1000 కోట్ల గురించే మాట్లాడుకోవాలి. భారతీయ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కేవలం హిట్ సినిమాల కోసం మాత్రమే ఎదురు చూడటం లేదు. 1000 కోట్ల మార్కును అందుకోవడమే లక్ష్యంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలు సిద్ధమవుతున్నాయి. 2026 సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించబోతుందని తాజా అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వస్తున్న కొన్ని భారీ ప్రాజెక్టులు ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల విశేషాలుంటే ఇప్పుడు చూద్దాం. దళపతి విజయ్ జననాయకన్ తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అంతర్కళ్ళు జననాయకన్ సినిమాపైనే ఉన్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. విజయ్ కెరీర్లో ఇదే చివరి సినిమా కావచ్చనే వార్తలుండటంతో ఈ సినిమా 1000 కోట్ల మార్కును ఈజీగా దాటుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్స్ ఉండటం ఈ సినిమాకు అదనపు బలం. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ సినిమా 2026లో అతిపెద్ద రిలీజ్లలో ఒకటిగా నిలవనుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ వింటేనే కళ్ళు తిరుగుతున్నాయి. సుమారు 800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామా 1000 కోట్లు కాదు, 2000 కోట్లను లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. యష్ వంటి స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉండటంతో గ్లోబల్ వైడ్ గా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. జైలర్ 2 కింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ తన మ్యూజిక్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న జైలర్ 2 2026లో థియేటర్లను షేక్ చేయనుంది. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం చూశాక రెండో భాగం 1000 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమా కూడా అదే రేంజ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. కేవలం కోలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా ఈ రేసులో గట్టి పోటీకి రెడీగా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, హను రాఘపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తున్నాయి. వీటితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రాలు 2026 బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు పుట్టించబోతున్నాయి. మొత్తానికి 2026 సంవత్సరం ఇండియన్ సినిమాకి ఒక స్వర్ణ యుగంలా మారబోతుంది. భారీ విఎఫ్ఎక్స్, స్టార్ కాస్టింగ్, పవర్ఫుల్ స్టోరీ లైన్స్ తో వస్తున్న ఈ సినిమాలు 1000 కోట్ల మార్కును దాటి కొత్త రికార్డులను సృష్టిస్తాయేమో వేచి చూడాలి.